చంద్రబాబు నాయుడుపై పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు తీవ్ర విమర్శలు చేయడం దారుణమన్నారు. పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల్లో పెన్షన్ పంపిణీ చేయకూడదని మా పార్టీ ఉద్దేశమన్నారు. వాలంటరీ వ్యవస్థపై తమ పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఎటువంటి కోపం లేదని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి గత 13 రోజులుగా 13,000 కోట్ల రూపాయల బిల్లులు శాంక్షన్ చేసుకున్నారని, ఇవాళ ఖజానా ఖాళీ అయిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం రాగానే పింఛన్లు 4,000 చేస్తామన్నారు. వాలంటీర్లు ప్రజలు అబద్ధాలను నమ్మవద్దని కోరారు. నేను మీ భాష్యం ప్రవీణ్ మాట్లాడుతున్నాను. గత 2 రోజులుగా వైసీపీ ప్రభుత్వం వారు, స్థానిక ఎమ్మెల్యే శంకర్రావు గారు ఇద్దరు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని అపోహలు కల్పిస్తూ వాలంటరీ వ్యవస్థ గురించి తప్పుగా మాట్లాడుతున్నారండి. మేము వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, మా నాయకుడు వ్యతిరేకం కాదు. మీరు దయచేసి అది గమనించాలి. గత ఎలక్షన్ కమిషనర్ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి గత 13 రోజులుగా 13,000 కోట్ల రూపాయల బిల్లుల రూపంలో శాంక్షన్ చేయించుకొని, వాళ్ళ నాయకులకి శాంక్షన్ చేయించుకొని ఇవాళ ఖజానా ఖాళీ చేసి పెన్షన్లు ఇచ్చే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో వాలంటరీ వ్యవస్థ గురించి పెన్షన్లు ఆపేసి ఏదో లేనిపోని అపోహలు రేపుతున్నారు. యాక్చువల్గా భారత ఎలక్షన్ కమిషనర్ వారు విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలన్న ఉద్దేశంతో వాలంటీర్లని ఈ వ్యవస్థలో ఈ పెన్షన్లు ఇవ్వడంలో కానీ ఇంకో విషయంలో కానీ ఎంటర్ అవ్వద్దు అనే మాట చెప్పారండి. అంతేగాని దానికి కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడుకి కానీ ఎటువంటి సంబంధం లేదు. దయచేసి అందరూ ఇది గమనించాలి. మేము పెన్షన్లకు వ్యతిరేకం కాదు, వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. వాలంటీర్లు వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి మాత్రమే మేము వ్యతిరేకం. వాళ్ళు సక్రమంగా నిధులు నిర్వహిస్తే మేము వారిని కొనసాగిస్తారు. ఆ వాలంటరీ వ్యవస్థను కొనసాగించే ఆలోచన కూడా మా నాయకుడికి ఉంది. అటువంటిది ఏమీ లేదు. అటువంటి తప్పుగా మీరు అపోహలు చెందాల్సిన పని లేదు. అట్లానే పెన్షన్ గురించి కూడా అవాతాతలకి మా గవర్నమెంట్ రాగానే 4,000 రూపాయలు ఇచ్చే ఉద్దేశంతో మా నాయకుడు ఉన్నాడండి. అది ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లు కూడా గమనించాల్సిన అవసరం ఉంది.